కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం అయితే అశేష జనవాహిని కంటోన్మెంట్ ప్రజలందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచేసిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆవిడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. అంటే గన్ సెల్యూట్తో ఆమె తుది సంస్కారాలు నిర్వహించనున్నారు. టాప్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. లాస్యానందిత అవివాహిత, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, అట్లాగే తండ్రి కూడా లేరు. కాబట్టి ఈ నేపథ్యంలో అంత్యక్రియలు ఎవరు చేస్తారన్న సందేహం కూడా వచ్చింది. తన పెద్దమ్మ కొడుకు అన్నయ్య వరుస అవుతారు. అతను ప్రస్తుతం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. లాస్యానందితకి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేసేసిన పరిస్థితి. ఒక పక్కన పూల రథంతో ఆవిడ అంతిమ యాత్ర అయితే మెయిన్ రోడ్డుకు చేరుకొని కంటోన్మెంట్లో స్వగృహం నుంచి సికింద్రాబాద్ మెయిన్ రోడ్డుకు చేరుకొని కంటోన్మెంట్ ప్రజలు ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఆ భౌతిక గాయం వద్ద విలపిస్తూ కూడా వాళ్ళందరూ జోహార్ లాస్యానందిత అంటూ కూడా వాళ్ళందరూ నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి పేరు నిలబడుతుంది రాజకీయాల్లో అంటూ కూడా అట్లా కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో సేవ చేస్తుంది అంటూ కూడా అందరూ కూడా నమ్మిన పరిస్థితిలో ఈ విధంగా లాస్యానందిత అకాల మరణం అయితే అందరినీ దుఃఖసాగరంలో ముంచింది. పార్టీలకు అతీతంగా వచ్చి ఆమెకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా వచ్చి ఆమెకి తుది వీడ్కోలు పలికారు. కన్నీటి వీడ్కోలు పలికారని కూడా చెప్పొచ్చు. ఎంతో విజన్ ఉన్న లీడర్గా అనిపించింది. మంచి విద్యావేత్త, కార్పొరేటర్ దగ్గర నుంచి కూడా తనకు ఒక మంచి విజన్ ఉంది. నియోజకవర్గం సంబంధించి అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కూడా మంచి విజన్ ఉన్న ఒక నాయకురాలని కోల్పోయామంటూ కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో హిందూ శ్మశాన వాటికలో అక్కడ అంత్యక్రియలు అయితే నిర్వహించినారు. ఏవైతే దివంగత సాయినని ఎక్కడైతే అక్కడ హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారో సేమ్ అదే ప్లేస్లో లాస్యానందిత అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు.